అప్ అండ్ డౌన్గా రాకుండా కంటిన్యూషన్గా వచ్చేటట్టుగా. హల్లెలూయా. తగ్గల బాగా రావట్లేదు. లేఖన భాగము చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక చూడండి, అది బాగా రావట్లేదు, కరెక్ట్గా లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తక్కువైన పర్ల సౌండ్ అమ్మింగ్ రాకుండా పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువు. మా పితరులు దీని వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ రాత్రి ప్రభు కార్యం ప్రారంభమైంది. హల్లెలూయా. గమనించాలి, మనం కార్యం జరగటానికి ముందు, వర్షం రావటానికి ముందు ఉరుము మెరుపులు వస్తాయా రావా? లేకపోతే వర్షం వస్తుందా రాదా? ఏదో ఒక శబ్దం వినపడింది అనుకోండి, ఆ శబ్దం వెనకాల ఒక ఆశీర్వాదం, శబ్దం వెనకాల ఒక దీవెన దాచబడి ఉంది. హల్లెలూయా. శబ్దం వచ్చింది, గాలి వచ్చింది, అర్థమవుతుందా? గాలి వస్తుంది, లేక ఉరుములు వస్తున్నాయి, మెరుపు వస్తుంది అని అంటే, గాలి దుమ్ము వస్తుంది అంటే వర్షం కూడా వస్తుంది. ప్రైజ్ లార్డ్. అలాగా దేవుని కార్యము జరుగుతూ ఉన్నప్పుడు దానిని అడ్డుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకని అలా జరుగుతూ ఉంటుందంటే, ఆ కార్యాలను అపవాది ఆ కార్యాలను జరగకుండా ఆపాలి అనేటువంటి ఒక ఆలోచన గలిబిలి జరుగుతూ ఉంటుంది. కనుక మీరు ఆ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ రాయబడిన మాటను మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. కొద్ది నిమిషాలు మాత్రమే మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను నిలవబెట్టారు. మరొకసారి చదువుకుందాం దేవుని వాక్యం. పితరులు ఈరివారు శరీరమును బట్టి క్రీస్తు ఈరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఎవరు ఈయన అంటే, పితరులు మనకు తెలియకుండా మన నాన్న, మన తాతగారి, లేకపోతే వారి యొక్క నాన్న, అలాగ పితరులు అయినటువంటి వారు, మనకు ముందు ఉన్నటువంటి మన పెద్దలు, పితరులు ఉన్నారు కదా. మనము క్రీస్తు పుట్టిన విధానాన్ని చూస్తే మనం చూడలేదు, మనకు తెలియదు. మనము ఆయనని
సిలువ వేసినప్పుడు చూడలేదు, ఆయన చనిపోయినప్పుడు మనం చూడలేదు, ఆయన మన కన్నుల ఎదుట తిరిగేమీ లేయలేదు. కానీ మనం ఎలా శరీరంతో ఉన్నామో, శరీరాన్ని మనం ఎలాగా కలిగి ఉండి జీవిస్తున్నామో, అలాగనే ఆయన మన పితరులు ఉన్నటువంటి వారు, మన తాత ముత్తాత పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అధికారులైనటువంటి వాళ్ళు, మనకు ముందున్నటువంటి పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి మన విశ్వాసానికి తండ్రులుగా కర్తలుగా ఉన్నటువంటి పెద్దలు అయినటువంటి వారందరూ, కొంతమంది క్రీస్తు పుట్టింది శరీరముతో వాళ్ళతో పుట్టింది, సిలువ వేయబడ్డది, ఆయన చనిపోయి లేచిన విధానము చూచిన వారై ఉన్నారు. అందుకనే ఈ మాటని అంటా ఉన్నాడు, పితరులు ఈరివారు శరీరాన్ని బట్టి క్రీస్తు ఈరులో పుట్టెను. చూడండి, క్రీస్తు ఈరులో పుట్టాడు. ఈయన సర్వాధికారము గల సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడికి మనం గమనించాల్సిన విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. చాలామందిలో అవగాహన, ఆలోచన లేకపోవటం, రాకపోవటం అనేది చాలా విషాదకరమైనటువంటిది. మొదట ఏం తెలుసుకోవాలి అంటే, దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు, మనం నిత్యము కొలుస్తున్న దేవుడు, ఆయన మొట్టమొదటిగా సర్వాధికారి అయి ఉన్నాడు. సర్వాధికారి అంటే ఎక్కడి వరకండి చెప్పండి? మీరు తెలుసు కదా, అర్థమవుతుందన్న భాష. సర్వాధికారి అంటే మార్కాపురం వరకేనా? సర్వాధికారి అంటే మన దేశం వరకేనా? ఇతర దేశాలకు కూడా? హల్లెలూయా. మన దేశం వరకేనా, ఇతర దేశాలకు కూడా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? భాష, మాట అర్థమవుతుందా? మౌనంగా ఉంటున్నారు, మాట్లాడాలి. మన మార్కాపురం వరకేనా, లేకపోతే మన విజయవాడ వరకేనా, గుంటూరు జిల్లా వరకా, లేకపోతే మన రాష్ట్రం వరకేనా, ఇతర రాష్ట్రాలకు కూడా? చూడండి, సర్వాధికారి. అందరు చెప్పండి, ఏ అధికారి? మన దేవుడు సర్వాధికారి, సర్వానికి అధికారి అయి ఉన్నాడు ఆయన. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను స్తుతిస్తున్న దేవుడు, నేను కొలుస్తున్న దేవుడు, ఆయన సర్వానికి అధికారి అని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వానికి అధికారి. ఏదో ఇక్కడ వరకే అధికారి కాదు, సర్వానికి అధికారి. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. కాబట్టి సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం విశ్వసించాం, నమ్మాం, ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఈ సర్వాధికారము ఎవరిది? సర్వాధికారం ఎవరికి ఉంటుంది? ఇంటి మీద యజమానుడికి ఉంటుంది. లేకపోతే తర్వాత ఎవరికి ఉంటుంది? తన పిల్లలకు ఉంటుంది. సర్వాధికారం ఎవరికి ఉంటుంది అని మనం గమనిస్తే,
ఆస్తి మీద కానీ కుటుంబం మీద కానీ అధికారం ఎవరికి ఉంటుందంటే కుమారులకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తన కుమారులకి కుమార్తెలకి అధికారం ఉంటుంది. ఇది మా నాన్నది, ఇది మా తండ్రిది, ఇది మాది. చూడండి, పక్కనోడు ఎవడన్నా వచ్చి ఈ ఇల్లు మాది, స్థలం మాది అన్నామనుకో, అసలు నీ ఇంటి పేరు ఏం పేరు అంటారు. ఏమంటారు? నీ ఇంటి పేరు ఏం పేరు అంటారు. కారణం ఏంటి? అసలు నువ్వు ఎవరికి సంబంధించినోడురా అంటారు. ఇంకా చెప్పాలని నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు అంటారు. ఎవరికి ఉంటుందంటే తన బిడ్డలకి, తన రక్తంలో కడగబడిన వారికి, తన పోలిక చొప్పున చేయబడిన వాళ్ళకి, తన పేరును మోసే వాళ్ళకి, ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన ఆత్మచేత ఎవరైతే ఎందరైతే నింపబడి నడిపించబడి ముద్రీకరించబడతారో వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఎవరం? సర్వాధికారి అయిన దేవుని పిల్లలం. అది మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. మనకి సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన మన తండ్రి. ఇప్పుడు మనం ఎవరమంటే ఆ అధికారము గల దేవుని బిడ్డలము. హల్లెలూయా చెప్పండి. నేను దేవుడి బిడ్డని. మా నాన్న యేసుప్రభు. ఊరుకోండి అయ్యగారండి, విజయవాడ నుంచి వచ్చి మా నాన్న యేసుప్రభు అని చెప్పమంటున్నారు. మా నాన్న మా ఇంట్లో ఉన్నాడు కానీ అదేనా? మీ ఇంట్లో ఉన్నాడా? ఎందుకని ఈ మాటని ఈ పూట మనం జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే మనం అది తెలుసుకోవాలి. మనకు అది తెలియకుండా వచ్చాము ప్రార్థనకి, పాట పాడారు, చప్పట్లు కొట్టారు, పోయేటప్పుడు అయ్యగారండి మాకు ప్రార్థన చేయండి, దేవుడు మాకు తోడై ఉండాలండి, మమ్మల్ని నడిపించాలండి అని చెప్పుకుంటా పోతుంటారు. ఈరోజు క్రైస్తత్వంలో ఏమి నేర్చుకుంటూ, ఏమి నేర్పించుకుంటూ, ఏమి బోధించుకుంటూ వచ్చారంటే దేవుని దగ్గరికి రండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు, దేవుడు మీకు మీ పనులు చేసి పెడతారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే నేను మీకు తోడై ఉండటం కాదు నాన్న, నేను మీకు పనులు చేసి పెట్టడం కాదయ్యా, మీరు పోయిన చోటల్లో మిమ్మల్ని కాపాడటం కాదు నాయన, మీకు అధికారం ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అధికారం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. తండ్రి స్వాస్థ్యం కావాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు శక్తిమంతుడైన నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. సర్వశక్తుడైన దేవుడు అంటున్నాడు, నేను నీకు అధికారం ఇస్తున్నాను, నాలో భాగం ఇస్తున్నాను మీకు, నా యొక్క ఏంటిది నాది, నేను కలిగిన అధికారాన్ని ఇస్తున్నాను. ఆమేన్. అధికారం కావాలని ఎవరికి ఇష్టం లేదేంటి? మౌనంగా ఉన్నట్టుగా ఉన్నారు. అధికారం, స్వాస్థ్యం కావాలన్నా వద్దా? వద్దా? ఏం స్వాస్థ్యం ఇస్తారు, ఏం డబ్బులు ఇస్తారు, ఏం పొలం రాసిస్తారు అన్నట్టు చూస్తున్నారు. మా పొలం కాదు, స్థలం కాదు, ఆయనలో భాగం. హల్లెలూయా. ఆయనలో భాగం ఇస్తానంటున్నాడు ఆయన. ఏమిటా భాగం అని మనం గమనించి చూస్తే ఆయన సర్వానికి అధికారి మాత్రమే కాదంట, నీలో నాలో జీవిస్తున్న జీవానికి ఆయనే మూలము. ప్రైజ్ ది లార్డ్. మన జీవానికి మూలం ఆయన. దేనికి మూలము? అందరు చెప్పండి, దేనికి మూలము? మనం జీవిస్తున్నాం కదా, మన లోపల ఆత్మ ఉందే, మన లోపల ఆత్మని మనం బైబిల్ భాషలో ఏమని పలుకుతాం? మనుషుడు దీపము, మనుషుని ఆత్మ
యెహోవా పెట్టిన చూడండి, మనలో నివసిస్తున్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అర్థమవుతుందా? అంటే మనం చెప్పడానికేమో ఆయన దీపం అండి, ఆయన ప్రాణం అండి అని చెప్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే మన ప్రాణానికి మూలము ఆయనే. మనం బ్రతకాలి అంటే, లేక మనం జన్మించాలి అంటే, మనం తల్లి గర్భంలో పుట్టాలి అంటే, మన లోపల జీవం మన లోపలికి రావాలంటే మూలము ఎవరంటే క్రీస్తే. ఈ క్రీస్తు అయిన దేవుడు సర్వానికి అధికారి అయి ఉన్నాడు. ఈయన మన జీవానికి మూలమై ఉన్నాడు. ఆమేన్. మన జీవానికి ఏమయ్యాడు? మూలం. మన జీవించడానికి కారణం మూలం ఆయనే. ఆయన వలనే ఉనికి కలిగి ఉన్నాము అంటాడు. ఆయన వలనే మనం చెలించుచున్నాము, లేక ఆయన వలనే జీవించుచున్నాము. మన వలన కాదు మనం జీవించేది. చెప్పండి, నీలో నీ ఆత్మ ఉందా, దేవుని ఆత్మ ఉందా? చూస్తున్నారు, వింటున్నారా? భారమంత తీరు యేసు వైపు చూడు. చెల్లే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో ఉన్నది మన యొక్క జీవం కాదు, మనది కాదు. మన లోపల ఉన్నది మన ఆత్మ కాదు. మన లోపల ఉన్నది నేనే అనుకుంటానికి మనది కాదు. మన లోపల ఉన్నది దేవుని ఆత్మ మన లోపల ఉంది. మనం ఒట్టి శరీరంతో మనం ఎదుగుతూ ఉన్నాం, కానీ మనల్ని, ఆ శరీరాన్ని, మన లోపల ఉన్న ఆ బలాన్ని, మనకు కలిగిన ఘనతను, మనకు కలిగినటువంటి మంచితనాన్ని, దీనిని అంతటినీ పెంపొంది చేసేది ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. దేవుడు పెట్టిన ఈ దీపం దేవుని ఆత్మ ఉంది కనుక ఈ ఆత్మకి మూలం ఎవరంటే క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు, నేనండి నా ఇష్టం అండి, నాదండి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానండి, నాదండి నేనే తిరుగుతానండి, నా భార్య అండి నేను కొట్టుకుంటానండి, నా పిల్లలండి నా ఇష్టం అండి, నా ఆత్మ నా ఇష్టం అండి, బతికితే బతుకుతా, సత్తే సత్తా. అసలు ఆత్మ నీది కాదని తెలుసుకోవాలి. అరే, శరీరంలో ఉన్న ఆత్మ నాది కాదు, ఇది దేవునిది అని తెలుసుకోవాలి. మొదటిది ఏమిటంటే సర్వాధికారి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నామని తెలుసుకోవాలి. రెండోది, మన జీవానికి మూలమై ఎవరు అంటే క్రీస్తే. ఈ జీవం నాది కాదు, ప్రాణం నాది కాదని తెలియాలి. ప్రాణం నాది కాదని తెలిసిన వాడికి ప్రాణం మీద తీపి ఉంటుందా? ఉంటుందా? కానీ మన వాళ్ళకి ఏముంటుంది? చాలామందికి ఉండేది ప్రాణం మీద ఆశ, తీపి, శరీరం మీద కోరిక. ఏమిటంటే ఆ కోరిక, రేపు పొద్దున ఎట చేయాలబ్బా, ఈరోజు ఎట్నో కట్టు ఎక్కింది కానీ అని ఆశ. రేపు బతకడానికి ఎట్ట చేయాలా, రేపు పొద్దున ఏ పని చేస్తే డబ్బులు వస్తాయా, అసలు రేపు ఎటు పోవాలా, ఇంకా చెప్పాలంటే బైబిల్ భాష ప్రకారం ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకో. అంటే ధరించుకునే దాని గురించి, తినటానికి తాగటానికి చూస్తున్న మనం ప్రాణం ఇచ్చిన దేవుని వైపు, ప్రాణము దేవుందే, ప్రాణం పెట్టిన ప్రాణభిక్ష పెట్టి ప్రాణాన్ని మనకు అనుగ్రహించి బ్రతికించి మనల్ని జీవించమని ఆ చలనాన్ని కలుగు చేస్తున్న ఈ జీవానికి మూలమైన క్రీస్తు ఏడి అని ఎతకగలుగుతున్నామా ఈ పూట? హల్లెలూయా. ఈ రోజున సంఘము, సమాజం క్రీస్తును మరిచిపోయి, క్రీస్తునే ఎరగక
వారి యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క కావాల్సినటువంటి వాటి కొరకే పరుగులెడుతున్న ప్రయాణం లాగుంది క్రైస్తవ సమాజం. అంటే ఏంటి? యేసు ప్రభు దగ్గరకు వస్తే నన్ను స్వస్థపరుస్తాడు, ఆ తర్వాత నాకు ఇల్లు ఇస్తాడు, ఆ తర్వాత నాకు మంచి పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇస్తాడు, స్థలం లేకపోతే స్థలాన్ని ఇస్తాడు, లేకపోతే బాగు చేస్తాడు, లేకపోతే నేను బాగా ఉండొచ్చు, మంచోడిగా అభివృద్ధి పొందొచ్చు, లేకపోతే నన్ను దేవుడు దీవించటం అంటే మంచి వస్త్రాలు, ఇల్లు, వాహనాలు చేతికిస్తాడు. అబ్బా దీన్ని చూసి అయ్యగారండి ఏమి దీవించబడ్డారండి అని అంటారు అనుకుంటున్నారు. దానివైపే సమాజం పరిగెడుతుంది, దానివైపే సంఘం పరిగెడుతుంది, దానివైపే దేవుని దగ్గరకు వస్తున్నారు ఈరోజు ప్రజలు. నేనేమంటున్నానంటే సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఏ అధికారం కలిగి ఉన్నాడు? సర్వాధికారం కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. అందుకని ఆయన ఏం చేశాడంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వం మీద తన పిల్లలకు అధికారాన్ని ఇస్తానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అసలు యేసు ప్రభు భూమి మీద ఎందుకు పుట్టాడంటే పోగొట్టుకున్నటువంటి మహిమ, ప్రజలమైన మనము దేవునితో మనకున్న సంబంధం, మనకి దేవుడితో మాట్లాడే ముఖాముఖి ఆదాం ఏదోనులో మాట్లాడేవాడు. మన పితరులు అనే మాట మనం మాట్లాడుకున్నాం, లేక చదువుకున్నాం కదా. వాళ్ళ వలె శరీరంతో ఆయన ఎందుకు పుట్టాడంటే ఆయన మన మధ్యలోనికి రావడానికి కారణం ఏంటంటే మనం పోగొట్టుకున్న మహిమ, మనం దేనినైతే మరిచిపోయామో, దేనినైతే మనం విడిచిపెట్టామో, దేనినైతే మనము చెయ్యకుండా మానివేశామో తిరిగి దానిని చేపించటానికే క్రీస్తు మనలోనికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు పుట్టాడు, శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు హోం అని ప్రకటిస్తూ ఉన్నారు, డప్పేస్తూ ఉన్నారు, లేకపోతే దండోరా చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఎందుకు వచ్చాడా అనే దాన్ని గమనించలేకపోతా ఉన్నారు. ఆయన వచ్చింది దేనికయ్యా అంటే ఆయన తన బిడ్డలతోకి అధికారాన్ని ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. మనకు అధికారం ఇవ్వటానికి వచ్చాడు మన దేవుడు. ఏమిటి ఆ అధికారం? ఏమిటి ఆ అధికారం అని అంటే చూడండి, ఆ అధికారాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిందేమనగా వెళ్ళుచు. చూడండి ప్రభు ఇచ్చిన అధికారం ఏందో తెలుసుకుందాం. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, లేపండి, శుద్ధులుగా చేయండి, దెయ్యములను ఎల్లగొట్టండి. హల్లెలూయా. మీ అధికారాన్ని, మీ బలాన్ని మీరు గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? అదే లూకాసు వార్త 9:1 కూడా ఉంటుంది. ఆయన పిలిచి శక్తిని, అధికారమును, వరమును వారికి అనుగ్రహించి పరచుటకును పంపెను. హల్లెలూయా. దేవుడు వచ్చి తన పిల్లలుగా చేసుకొని వారికి భూమి మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని అధికారాన్ని ఇస్తున్నాడంటే అధికారం నా దగ్గర ఉంది, నా అధికారాన్ని మీరు తీసుకోండి,
దేని మీద? రోగముల మీద, దెయ్యముల మీద, వ్యాధుల మీద. మీరు దేని చేత అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏది మిమ్మల్ని పీడిస్తుందో, ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఏది నిన్ను కృంగదీస్తుందో, ఏది నా చేత కాదు, అవదు, జరగదు, అమ్మో అని నువ్వు దేనికి భయపడుతున్నావో, దేని చేత నువ్వు బాధపడుతున్నావో, ఏది నిన్ను నిస్సహాయ స్థితిలోని కృంగదీసిందో దాని మీద నీకు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీలో ఏది నిన్ను కృంగదీసి బలహీనపరుస్తుందో ఒకసారి ఆలోచించండి. అయ్యో నేను దీన్ని చేయలేను, నేను దీన్ని కట్టలేను, దీన్ని నేను ఈ అప్పును కట్టలేను, లేకపోతే ఈ అనారోగ్యం బాగుపడలేకపోతున్నాను, లేకపోతే ఈ సమస్య నాలో నుండి తొలగట్లేదు అని నువ్వు అనుకొని వేదన చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కన్నీరు గారుస్తున్నావేమో, దుఃఖానికి గురైపోయి ఇంకా నిట్టూర్పులలో నిలిచిపోయావేమో. నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీకు అధికారం ఇస్తున్నాను. నీవు గద్దిస్తే నీ యొద్ద నుండి అది పారిపోద్ది. నువ్వు కానీ లేచి నిలబడి, ఇదిగో ఇది యేసు నామములో బాగవును గాకని నువ్వు శాసించగలిగితే అది నీ ఎదుటి నుండి తొలగిపోద్ది. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేని చేత ఇబ్బందులు పాలై, కన్నీటి పాలై నీవు కృంగిపోతున్నావో, ఏ భయము చేత నువ్వు భయపడుతున్నావో ఆ భయం మీద నీకు అధికారాన్ని నా ప్రభు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు అధికారం కలిగిన వ్యక్తివి నువ్వు అధికారం కలిగినటువంటి వాడవు. దేని మీద అధికారం నీకుందో తెలుసా? ఆలోచించండి ఈ పూట, ఈ సమయంలో. నాకు సర్వాధికారి అయిన దేవుడు ఇప్పుడు నీకు అధికారం ఇచ్చాడు. అర్థమవుతుందమ్మా? సర్వాధికారి అయిన దేవుడు ఏమిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? వింటున్నారా? వినపడుతుందా? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఆయన పిల్లలంటే అట్టంటే నా జోలికి రాకుండా బాధ్యులు అటే పోతుందని చెప్తున్నారు ఏంది? ఆయన పిల్లలకి ఇచ్చాడని ధైర్యంగా చెప్పండి. నాకు ఇచ్చాడు. పాస్టర్ గారండి మీకే ఇచ్చినట్టుగా ఉన్నారండి, నాకేం తెలియట్లేదండి అన్నట్టు చూస్తున్నారు మీరు ఆయన పిల్లలు అయితే అధికారం మందే కదా, వేరే వాళ్ళకి వస్తుందా? అనిల్కి వచ్చిందా? ఎవరైతే ఆయన పిల్లలు అయ్యారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే ఆయన స్వాస్థ్యంలో పాలుభాగస్తులయ్యారో, ఎవరైతే క్రీస్తులో జీవించడానికి ఇష్టపడ్డారో వారికి అధికారం ఇచ్చాడండి. చెబితే వినటానికి బాగుందన్నట్టుగా వింటున్నారు మీరు. నాకు, అందరు చెప్పండి, నాకు అధికారము కలదు. నాకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నీకు అధికారం ఇస్తే మరి దొంగను చూసేందుకు? అధికారం ఉంటే పోలీసు ఆయన దొంగను చూసి నాకు భయం వేస్తుంది అని దాక్కుంటాడా? వింటున్నారు? అర్థమవుతుందా? ఇప్పుడు నీకు అధికారం ఉందా లేదా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా లేదా? క్రీస్తు బిడ్డగా మారావా లేదా? ఏమోనండి డౌట్గా ఉన్నట్టుగా ఉందన్నట్టు చెప్తున్నారేంది? మీరు దేవుని ఆత్మలో పాలిభాగస్తులేనా? దేవుని ఆత్మలో పాలిభాగస్తులా కారా? మీరే అట్ట విచిత్రంగా చూస్తున్నాను. అప్పుడు మళ్ళీ ఆత్మ ఉందా లేదా ఒకసారి పక్కన వాళ్ళకి ఇచ్చమని అడగండి. పక్కన వాళ్ళని ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? అరే మీలో ఆత్మ ఉంది కదా, ఉందా లేదా? బల్లారాధనలో పాల్పొందుకున్నారా లేదా? క్రీస్తు రక్తంలో కడగబడ్డారు లేదా? ఆత్మలో పాలివాళ్ళ కాదా? అధికారం ఉందా లేదా? మరి అధికారం చేత పెట్టుకొని అయ్యగారండి
ఎక్కడున్నారండి, రండి రండి అని చెప్పి అయ్యగారిని పరిగెత్తబోదాం. అధికారంతో మనం ఉపయోగించాలనా? అధికారం ఉందా? గన్నుందా? గన్నుందా? లేదు కదా. గన్ను కానీ తీసుకునేవారు పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు మిమ్మల్ని. గన్ను జోలికి వెళ్ళగాకండి. కానీ మీలో అధికారం కలిగిన ఆత్మ మీలో ఉంది. అందుకని అంటాడు, భయపడుటకు మీరు ఏ ఆత్మను పొందలేదు? మీలో దత్తపుత్ర ఆత్మ, క్రీస్తు ఆత్మ, ముద్రీకరించబడిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీరు పొంది ఉన్నారు. చాలామంది ఏంటంటే అధికారం వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ పోలీసుని చూసి భయపడతా, అది దొంగను చూసి భయపడతా ఉంటారు. పోలీసు వాళ్ళే దొంగను చూసి భయపడతారా లేకపోతే ఎదురు తిరుగుతారు? చెప్పండి. దేని మీద మనకు అధికారాన్ని ఇచ్చాడో ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం 26:18 చదవండి. చాలు. ఇది పౌలుకి దేవుడు దర్శనమిచ్చి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, వారు చీకటిలో నుండి, ఇక్కడిది లూకాసు వార్త 10:19 అదేనా నువ్వు చదివిందా? అపోస్తలుల కార్యం. ఓకే, చదువు మళ్ళా. వారు చీకటిలో నుండి ఎలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి చేత చాలు. హల్లెలూయా. చూడండి, ఏమిటి అంటే సాతాను అధికారంలో నుండి, ఇంతకుముందు ఏ అధికారంలో ఉన్నాము, ఇంతకుముందు దేని కింద మనం బానిసలుగా జీవించాము, ఇంతకుముందు ఏది మనల్ని ఏలుబడి చేసింది, ఇంతకుముందు ఏది మనల్ని మన మీద పెత్తనం సెలాయించుకొచ్చిందంటే సాతాను అధికారం. ఇప్పుడు సాతాను అధికారం నుండి క్రీస్తు వైపుకు మరలాం మనం. మరలారా లేదా? క్రీస్తులోకి వచ్చారా లేదా? మనం లోకవక అధికారంలో నుండి, సాతాను అధికారంలో నుండి, పాపపు అధికారంలో నుండి పరిశుద్ధుడైన దేవుని నీతి మార్గంలోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి మరలుకున్నాం మనం. అది మనం ఇప్పుడు ఏమి కలిగి ఉన్నామని అంటే అధికారం కలిగి ఉన్నాము. దేని మీదనో తెలుసా? సాతాను మీద అధికారం కలిగి ఉన్నాం. సాతాను క్రియల మీద మనం అధికారం కలిగి ఉన్నాం. సాతానుడు వేసే ఉచ్చుల మీద మనం అధికారం కలిగి ఉన్నాం. అందుకని ఈ అధికారంతో ఏమంటాడంటే యాకోబు పత్రికలో, మీరు దేవునికి లోబడండి, అపవాదిని కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎదిరించాలా? ఇప్పుడు చెప్పండి. అయ్యా ఇదేదో కొత్తగా ఉన్నట్టుందయ్యా అని చూడొద్దు మీరు. ఎవరు ఎదిరించాలా? సాతానుని ఎవరు ఎదిరించాలా? ఎవరు ఎదిరించాలా? ఎవరికి ఉంది అధికారం? ఎవరికి ఉంది అధికారం? నాకుందని చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలమని మొదటి నీకు విశ్వాసమే లేనట్టుగా ఉంది. అధికారం నాకుందని చెప్పడానికి భయపడుతున్నావు. ఆ నమ్మకమే కలగట్లేదట్టుకుంది నాకు తెలిసి. అమ్మో నేను దేవుడు పెట్టినంటవా, నేను అబద్ధం ఆడుతున్నానే, నేను తిడుతున్నానే, అరే రే నేను అనగోనమాట అన్నానే, అరే రే అని ఆ పాపము నిన్నేం చేస్తుందనంటే నిందారోపణ చేస్తుంది నీ మీద. అందుకే నీకు నువ్వు గట్టిగా నేను దేవుని పెట్టానని కూడా చెప్పలేకపోతున్నావు. అర్థమవుతుందా?
అరే నేను దేవుని బిడ్డని, నేను దేవుని రక్తం చేత కడగబడ్డాను, నేను పరిశుద్ధురాల్ని, ప్రభు నాలో ఉన్నాడు అని చెప్పటానికి ధైర్యం సరిపోవట్లేదు. చూసావా? నేను అధికారం కలిగిన దాన్ని, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను నేను చెప్పటానికి ఎందుకో చెప్పమంటవా? సాతానుడు ఏం చేశాడంటే అపరాధములు వాళ్ళ మీద మోపాడు. ఏమైనా అపరాధములు తెలుసా? నువ్వు మనిషివి, నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు అనగొన్న మాట అన్నావు, లేకపోతే నువ్వు ఇట్ట చేయకూడదు దాన్ని చేసావు అని పాపము యొక్క అపరాధమును మన మనసులో, మన హృదయంలో మోపి మనం దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటుగా మనల్ని మార్చేసింది అపవాది యొక్క తంత్రం. ఇది అపవాది తంత్రం. తెలుసా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అపవాది ఏం చేసాడంటే మనల్ని, తప్పు చేస్తున్నావు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిందంతా కరెక్ట్ కాదు, నువ్వు చెడ్డ చూపు చూసావు, లేకపోతే నువ్వు చెడ్డ మాట అన్నావు, లేకపోతే నువ్వు చెడ్డ తిరుగుడు తిరిగావు, లేకపోతే నువ్వు చెడ్డదానిలాగా మారిపోయావు, కాబట్టి నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదన్న సంగతి అపవాదిగాడు గుర్తు చేసే లోపల దేవుడి బిడ్డలం అన్న సంగతిని మర్చిపోయారు. అంతేనా? లేకపోతే నేను దేవుడి బిడ్డని అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారంటే ఏముంది లోపల? అపవాది మిమ్మల్ని నిందారోపణ చేసి మీ హృదయాలలో పాపాన్ని 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 ప్రేరేపించి ఆ పాపపు యొక్క క్రియల చేత ఆ హృదయాన్ని బండబారేటట్టు చేసేది. అందుకని ధైర్యంగా చెప్పలేకపోతాం. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని బిడ్డని చెప్తా ఉండగానే ఆ అపవాది కట్లు యేసు నామములో తెగునుగాక. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను. చెప్పండి. నాకు అధికారం ఉంది. చెప్పండి. నాకు అధికారం ఉంది. నేను ఎదిరించగలను. నేను ఎదిరిస్తే అపవాది నా యొద్ద నుండి పారిపోతాడు. అంతేనా కదా? నువ్వు ఎదిరించాలా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చేపించడం మంచిదే. పాస్టర్ గారి విషయంలో ఒక విషయం చెప్తా. పాము మీ ఇంట్లోకి వచ్చింది. పాము మీ ఇంట్లో ఉన్నటువంటి బెజ్జంలో ఉంది. లేకపోతే నీకు ఎదురుగా వచ్చి కనపడతా పోతా ఉంది. పాస్టర్ గారి దగ్గరకు పోయి వస్తే పాము పోద్దా? పాస్టర్ గారి దగ్గరకు పోయి ఒకవేళ పోయి వచ్చావు, పాస్టర్ గారు ప్రభువా ఏ హాని జరగకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అది కనబడకుండా పోయింది పక్కకి. కానీ బెజ్జంలో ఇంట్లోనే ఉంది. అర్థమవుతుందా? అది మళ్ళా ఒకసారి వచ్చి మళ్ళా కనపడకపోద్ది. ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నానంటే, ఆ సమస్య ఉన్న స్థలంలో, ఆ ఇబ్బంది ఉన్న స్థలంలో నిన్ను నువ్వు లేపుకొని, నిన్ను నువ్వు బలపరుచుకొని, నిన్ను నువ్వు శక్తి పొందుకొని, నీకు నీవే ధైర్యం తెచ్చుకొని, నీ లోపల నీ మీదకు వస్తున్న సమస్యని, నీ మీదకు వస్తున్న ఇబ్బందిని, నీ మీదకు వస్తున్న సాతాను తంత్రాన్ని, నీ మీదకు వస్తున్నటువంటి ఆ క్రియను నీవే గద్దించాలి. ఐసలా పో తాగుడా అని గద్దించాలి. లేకపోతే రోగమా యేసు నామములో ఆగని గద్దించాలి. లేకపోతే అప్పుల సమస్యను ఆగమని గద్దించాలి. లేకపోతే కుటుంబ పరిస్థితిని ఆగమని గద్దించాలి. ఏదైతే నిన్ను ఒత్తిడిగా చేసి నిన్ను బాధ పెట్టి కృంగదీస్తుందో అది నీవున్న స్థలంలో క్రీస్తు నామములో లేచి ప్రార్థన చేసి దాన్ని గద్దిస్తే అది నీ వద్ద నుండి పారిపోద్ది. ఆమేన్. మనమేమనుకుంటున్నామంటే మందగాది పని. ఎవరిది మరి? నీది కాకపోతే ఎవరి పని? అసలు ఎవరి పని అనుకుంటున్నాను? దేవుడే నుంచి చేస్తాడన్నా నీకు అధికారం ఇస్తే. నా బాధ ఏంటంటే, నేను చెప్పే బాధ ఏంటంటే, నువ్వు దేవుడు ఎందుకు వచ్చాడంటే తన బిడ్డలుగా ఉన్నవారికి అధికారం ఇవ్వడానికి ఆయన భూమి మీద పుట్టాడు. నీకు చెడ్డీ వేస్తారమ్మా, నీకు చొక్కా వేస్తారమ్మా, నీకు నేను తోడుంటారమ్మా అని కాదు ఆయన వచ్చింది భూమి మీదకి.
నా బాధ, నా బోధ మీకు అర్థమైతే ఒకసారి వింటారనిపిస్తుంది. నీకు రామ్మ, నీకు కొండంత ఆస్తి రాసిస్తా, నీకు బంగ్లా తీసిస్తా, కారు కట్టిస్తా, నీ కారులో కూర్చోబెట్టి మా అమ్మ కదా అని జోలపాట పాడటానికి రాలా. ఎందుకు వచ్చాడు? అధికారం, తన బిడ్డలు భూమి మీద ఉన్నారు కాబట్టి, ఇదిగో సాతాను అధికారంలో ఉన్నారు కాబట్టి, సాతాను అధికారం నుండి క్రీస్తు అధికారం వైపు, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు మరలుకుంటే నా శక్తిని వారికి కనపరిచి, నా ఆత్మని వారికి ఇచ్చి, నా అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి, వారు గద్దిస్తే అపవాది క్రియలు లయమైపోయేటట్లుగా నా శక్తిని నేను వాళ్ళకి ప్రసారం చేయాలని, ప్రచురించాలి అని పరిశుద్ధాత్ముడు సంచరించాడు. అది మరిచిపోయారు. అది మరిచిపోయి గుళ్ళు చుట్టూరు తిరుగుతుండ్రు. ఈ గుళ్ళో కాదు నాయన, ఆ గుళ్ళో అయ్యగారు ప్రార్థన చేస్తే ఏమి జరుగుద్దో తెలుసు. ఏం జరుగుద్దిరా నీ బొంద? నాకు తెలిసింది. ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్దో? నువ్వు శక్తి పొందుకోకుండా, నువ్వు బలం పొందుకోకుండా, నువ్వు అధికారం కలిగి ఉన్నావన్న సంగతి తెలియకుండా అపవాది నువ్వు గద్దిస్తే పారిపోతాడన్న విషయమే నువ్వు మరిచిపోయి, ఎడగాదని చెప్పి ఆ చర్చి లేకపోయి, ఆడగాదని ఆ చర్చి లేకపోయి, ఆడగాదు అయ్యగారి దగ్గరకు పోదామని చెప్పి అయ్యగారులు 100 మంది చేయబెట్టినా నీకు వచ్చేది ఏముంది? మా అన్న ఒక అన్న చెప్పేవాడు, రా విశ్వాసులు తల మీద చేయబెట్టి వాళ్ళని ఎత్తి ఎంటికలన్నీ ఊడిపోయేటట్టు చేశారేమిరా అనేవాడు. ఏమీ రాదు. మనలో దేవుని ఆత్మ ఉందని మొదట మనకు తెలియాలి. ఆమేన్. మనలో దేవుని శక్తి ఉందని మనకు తెలియాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడని తెలియాలి. అది తెలుసుకోకుండా ఆడికి ఏడకి తిరిగితే కాళ్ళు చెప్పులు అరిగి, ఉన్న కొద్దిగా ఆస్తి ఏదో ఉంటే అమ్ముకొని అది అరిగి, ఆ గుళ్ళో ఇచ్చి, ఈ గుళ్ళో ఇచ్చి, ఆ గుళ్ళో ఇచ్చి, అందరికీ ఇచ్చుకొని పంచుకొని లాస్ట్కి మనం తీసుకుపోయేది ఏముండదు. అందుకనే మనల్ని చూస్తే అందరికీ అలుసుగా కనిపిస్తూ ఉంటాం. మనలో ఉంది దేవుని అభిషేకం. ఆమేన్. మనలో దేవుని ఆత్మ ఉంది. అందుకని మనం అధికారము కలిగినటువంటి వారమై ఉన్నాము, సాతాను అధికారము నుండి మనల్ని విడిపించడానికి. ఒక రోజున నేను ఈ మాటలు ఇంత బాగా బోధిస్తున్నావన్నా అని మీరు చెప్పచ్చు, అనుకోవచ్చు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా అని అందరూ ఆయన మీద నెట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మెలకొండ కూర్చుంటున్నారు. ప్రైజ్లో ప్రభు అద్భుతం చేసిన మహాకార్యములు జరిగించగలిగిన శక్తిమంతుడే. కానీ ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, అధికారాన్ని మనం వెంబడించాలి. ఒక రోజున జరిగిన ఆశ్చర్యమైన సంఘటన మీకు తెలియపరుస్తాను. నేను దాదాపుగా దేవుణ్ణి ఎరగక ముందు అన్నిల కుటుంబంలో జన్మించినటువంటి వాడిని. మీరు ఎంతమంది ఇక్కడ అన్నిలు ఉన్నారో నాకు తెలియదు, కానీ అంటే తాతలు క్రైస్తవులు కాకుండా ఆ తరంలో వాళ్ళే, ఆ ఇంట్లో వాళ్ళే ప్రభువుని నమ్ముకుంటాం వలన వాళ్ళు హిందూస్లో నుంచి చక్కగా క్రీస్తులోనికి పుట్టిన వాళ్ళని చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. అలాగని నేను హైదరాబాద్ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నా. నేను 8వ సంవత్సరం, నాకు 8వ సంవత్సరం వినాలి, నాకు 8వ సంవత్సరం నేను పనికి వెళ్ళాను. ఎన్నో సంవత్సరం? 8వ సంవత్సరం. నాకు 8వ సంవత్సరం నేను పనికి వెళ్ళాను. అర్థమవుతుందా? 8వ సంవత్సరం పనికి వెళ్ళానంటే అప్పుడు ఎంత చదవాలి? 4, 3, 2 చదవాలి కదా? అవునా కాదా? చదువుకునే వయసా కాదా? బడికి వెళ్ళే వయసా కాదా? 8వ సంవత్సరం అంటే ఎంత చదువుతారు? 2, 3 అంతేనా?
ఈ 2-3 తరగతులు కూడా చదవకుండా, ఎప్పుడూ స్కూల్కి వెళ్ళకుండా, బడంటే తెలియకుండా, పలక ఎటుపక్క రైట్ ఎటుపక్క పట్టుకుంటే రాంగో తెలియకుండా, నేను నా చిన్నప్పుడే టాపీ పనికి వెళ్ళిపోయాను. నేను మేస్త్రిని, నేను మేస్త్రిని, టాపీ పనికి వెళ్ళిపోయా. 8వ సంవత్సరం నేను వెళ్ళిపోతే పని చేసుకుంటా 150 రూపాయలు నెలకు కూలి. ఒక నెలకి ఎంత? 150 రూపాయలు. అంత చిన్న వయసులో జీతానికి వెళ్ళిపోయి మా నాన్నలు వాళ్ళ కులదైవాన్ని పూజించుకుంటూ, వాళ్ళు కొలుపులు చేసుకుంటూ వాళ్ళు అలాగ జీవిస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా పాలిభాగస్తున్నాయి కాబట్టి నాకు వాళ్ళు చేసే భక్తి నాకు అభ్యసింపజేయింది. నేను కూడా సంవత్సరం వెళ్ళటం, నా వంతు భాగం ఏదో నేను ఇచ్చి, నా పని ఏదో అక్కడ ఉంటే దాన్ని చేసుకొని కొలుపు చేసుకొని తిరిగి వెళ్ళిపోతా జీవిస్తూ ఉన్నా. ఒక రోజున ఒక ఆశ్చర్యం జరిగింది. ఏంటది అని అంటే, హైదరాబాద్ ప్రాంతంలో నా 17-18 సంవత్సరాలప్పుడు పని చేస్తూ ఉంటే ఒక రోజున ఒక ప్రాంతానికి, డీరమన్ స్టూడియో అనే ప్రాంతానికి, హైదరాబాద్లో ఫిలిం నగర్, చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి అసలు తెలియదు. ఆ ప్రాంతంలో పని చేసుకోవటానికి వెళ్ళా. మా మేస్త్రి ఎన్ని రోజులు పనిచేసిన, అప్పటికే ఒక 7 సంవత్సరాలు ఒక మేస్త్రి కాడ పనిచేస్తే పైకెక్కి టాపీ పట్టుకొని పని చేయని ఇట్లా ఎంతసేపు నేను గోడ కడతానంటే చిన్నపిల్లడు ఊరుకో అని అంటున్నా, లేదు నేను రాయి పెడతానంటే ఊరుకో అని కొడుతున్నా. కానీ లోపల ఒక ఆరాటం, నేను కూడా మేస్త్రిని అవ్వాలి, 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇంకా మేస్త్రిని చేయట్లేదని ఆ మేస్త్రి మీద అలిగి, ఆ మేస్త్రి మీద కోప్పడి, నువ్వు ఎన్ని రోజులున్న పని నేర్పివి ఏం చేయవు అని అక్కడి నుండి నాకు తెలియని ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళిపోయా. అక్కడ హైదరాబాద్లో ఒక ఊరికి వెళ్ళిపోయా, తెలియని ప్రాంతానికి ఒక చోటకి వెళ్ళిపోయి అక్కడ ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి, ఆ బిల్డింగ్ దగ్గర మేస్త్రి వాచ్మెన్ ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, ఇట్లా పని చేస్తానన్నా కూలి ఏమన్నా ఇస్తారా అని చెప్పి అడిగాను. వాళ్ళు చక్కగా రోజుకి మేస్త్రిని కదా 100 రూపాయలు ఇచ్చి వాళ్ళే అన్నం పెట్టి అక్కడ పెట్టుకున్నారు. బిల్డింగ్లో నేను ఒక్కనే ఉండేవాడిని. అట్లాగా పని చేస్తూ ఉన్నా. నా కాడ ఒక 8,000 రూపాయలు ఉన్నాయి, అవి నా దగ్గర పెట్టుకున్నా. ఇలాగ నేను పని చేసుకుంటా, నా కులదేవత ఏందో, ఆరాధ్య ఏందో చూసుకుంటా, పూజ చేసుకుంటా చక్కగా నేను అట్లా కొనసాగుతూ ఉండేవాడిని. ఒక రోజున ఆ డీరమన్ స్టూడియో ఫిలిం నగర్ ఏరియాలో ఒక చోటకి మేము వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, కొండ మీదకి. అక్కడికి వెళ్ళా. అక్కడ ఒక అమ్మాయిని చంపేసి అమ్మాయి ఉబ్బిపోయి ఉంది. నాకు తెలియక నేనేం చేశానంటే ఆ పక్కనే కూర్చొని, తర్వాత పక్క నుంచి లేచి వస్తా కాలు దొక్కి ఒక్కసారిగా చూడటం వల్ల ఏమైపోయిందంటే భయపడిపోయి ఇంటికి వచ్చేసి, అంటే ఆ పని దగ్గరకు వచ్చి, నాకు ఎవ్వరూ లేరు, అమ్మా నాన్న లేరు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు రక్త సంబంధులు లేరు. ఆ మేస్త్రి ఆ ఇంటికల్లా అయినా తెలిసిన వాళ్ళు అంటే కాదు. ఈ భయపడిన తర్వాత 8,000 ఒక వారం రోజులు ఖర్చు పెట్టి తిరిగిన తర్వాత జరిగిన సంఘటన చెప్తా వినండి. ఆ రోజున ఎక్కడ చూపించిన వాంతులు విరోచనాలు తగ్గట్లా, జ్వరం తగ్గట్లా. అక్కడ ఉన్నటువంటి
అక్కడున్న గుళ్ళుకి, అక్కడ ఉన్నటువంటి తాయెత్తులు ఏవో కడతారు కదా దర్గాల దగ్గర, అక్కడికి వెళ్ళలేదని చెప్పట్లే, తీసుకెళ్ళారు, కట్టారు. అయినా తగ్గకుండా ఏమైందో తెలుసా? ఇక తినటానికి ఎవరన్నా నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, లేకపోతే నా ముఖం కడిగి నన్ను ఓదార్చడానికి ఎవరు లేరు. తర్వాత ఒక్కడిని ఆ బిల్డింగ్లో పడిపోయాను. ఎంతగా పడిపోయానంటే నా శరీరము నా మాట వినట్లేదు. అంటే మోషన్స్ అయిపోయింది, వాంటింగ్స్ అయిపోయింది. ఇక నేను నోరు తెరిచి వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, ఎవరితో కూడా. ఇంకా ఎంతగా అంటే నోట్లో నుంచి మాట రావట్లేదు. ప్రాణం అయితే ఉంది కానీ నోట్లో నుంచి మాట రావట్లేదు. జరిగిన సంగతి చెప్పన, ఈ వాచ్మెన్ ఉంటాడు కదా, తెలుసు కదా వాచ్మెన్ బిల్డింగ్కి, ఈ ఓనర్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ఇప్పుడు వారం రోజులైంది ఈ అబ్బాయి, వారం రోజులైంది ఈ అబ్బాయి లేయట్లేదు, పలకట్లేదు, కాబట్టి ఒక పని చేద్దాం అని వీళ్ళిద్దరు ఏం చేశారంటే, పారీగోడ ఎమ్మిటి ఒక పట్ట కట్టి ఆ పట్టలో నన్ను వేశారు. ఈ పట్టలో నన్ను వేసిన తర్వాత పట్టలో నేను కన్నీరు గారుతుంది కానీ కనీసం మాట నోట్లో నుంచి రావట్లేదు. ఈగులేమో జిమ్మును ముసురుకున్నాయి. వీళ్ళిద్దరూ పట్టగట్టి దాంట్లో వేసిన తర్వాత ఆ పట్ట దగ్గరికి పందికి సాయంత్రం పూట వచ్చి ఏం మాట్లాడుకున్నారు తెలుసా? ఈరోజు ఈ అబ్బాయి చనిపోతాడు, చనిపోకపోయినా ఈ డైనేజ్ కాలం ఉంటుంది కదా, డైనేజ్ కాలం తెలుసు కదా, దారి మధ్యలో దానికి ఒక తూము ఉంటుంది, డైనేజ్ కాలం ఉంటుంది, ఆ మెయిన్ వాల్ ఉంటుంది, దీంట్లో ఈ రాత్రి ఇతన్ని వేసేయాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. కాళ్ళు ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకొని ఈ డైనేజ్ కాలంలో ఇతన్ని వేసేద్దాం. ఎందుకనంటే ఇక్కడ ఉంచుకున్నాం అనుకో, చచ్చిపోయాడు అనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చారంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది. సరే ఈ అబ్బాయిది ఏదన్నా ఊరు పంపిద్దామా తెలియదు, లేకపోతే ఎక్కడోడో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఏం చేద్దాం అనుకున్నారంటే, ఈ ఇంటిగల్ల ఓనరు వాచ్మెన్ ఇద్దరు కలిసి ఆ డైనేజ్ కాలంలో వేయటానికి ఆ రాత్రి నా దగ్గర కూర్చున్నారు. అర్థమవుతుంది? ఆ రాత్రి నా దగ్గర కూర్చొని వాళ్ళు ఆ పక్కన కూర్చొని బిల్డింగ్లో ఆ రాత్రి 12 గంటలు అవుతుందేమోనని చెప్పి చూస్తూ ఉన్నారు. జనాలు అందరూ సైడ్ అయిపోయిన తర్వాతనే ఆ కాలువ మీద ఉన్న ఆ రాయి ఉంటుంది కదా, ఆ రాయిని పక్కకు పెట్టారు. ఇది నాకు అర్థమయ్యి నా హృదయంలో ఒక బాధ వచ్చి, ఇక ఎట్లా నేను చచ్చిపోతున్నాను, ఇంక ఎట్లా నన్ను దీంట్లో పారేస్తారు, ఇక నేను బ్రతకలేను, నాకంటూ నోట్లో నుంచి చెప్పడానికి మాట రావట్లేదు, కనీసం నా వాళ్ళు ఎవరో ఏ ఊరో చెప్పడానికి కూడా ఆస్కారం లేదు అని ఒక్కడనే నా హృదయంలో బాధపడుతూ కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి చెంపల మీద. ఇప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే, నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు కొలిసి, ఇంతకాలం మొక్కి, ఇన్ని సంవత్సరాలు కొలువు చేసి వీళ్ళందరూ ఏమైపోయారు అని ఆలోచన నాకు వచ్చి ఒక్కొక్కరిని నేను నా పేర్లు నాకు అన్నీ వచ్చు కదా, ఒక్కొక్క పేరు చెబుతూ ఉంటే ఎవ్వరు ఏది కూడా వచ్చి స్పందించినట్లేదు. అయితే ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ క్రిస్మస్కో లేకపోతే ఏదన్నా పండగ వచ్చినప్పుడు చర్చికి పోయి వచ్చేది. చర్చికి పోయి వచ్చినప్పుడు నేను పనికి పోయి వచ్చేవాడిని కదా, మా అమ్మను ఒకరోజు కొట్టే, చర్చికి పోతావా నువ్వు, మన దేవుళ్ళు లేరా, నువ్వు గుడికాడికి పోయి వాళ్ళు ఇచ్చే బొరుగులు బెల్లం పెట్టేవాళ్ళు అప్పట్లో అవి తీసుకొచ్చేది, రే గుడికాడి తెచ్చిన తినని, నేను వాటిని ఎగరజల్లి చెంపకేసి పెట్టిన కొట్టేవాడిని. పాస్టర్ గారు ఒకవేళ మా వీధిలో నుంచి ఇటు పోతున్నాడు అనుకో, ఇంట్లో ఉండి అన్నం తింటున్నా కూడా చెప్పు తీసుకొని ఇసిరేసేవాడిని.
అడక్క తినటానికి మా వీధికే వచ్చావా? వాళ్ళ మీద వీళ్ళ మీద చేయి పెడితే 10 రూపాయలు ఇస్తారు, దాంతో బతకదాం అనుకుంటున్నావా? కష్టం చేసుకొని బతకటానికి మేము చిన్నపిల్లలం కష్టం చేసుకొని బతుకుతుంటే మాలాగా బతకటం నీకు తెలియదా అని ఆ చెప్పు తీసుకొని ఇసిరేసేవాడిని ముఖం మీద. మా వీధి దాటిపోయిన దాకా పెద్దగా రే పోతావా లేదా ఎన్ని నుంచి అని అరిసేవాడిని. తలదించుకొని ఆయన అట్నే పోయేవాడు. నేను ఈ పడిపోయిన స్థితిలో ఎన్ని గుర్తొచ్చాయి నాకు. పండుకొని ఉన్నానా, ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇవన్నీ గుర్తొచ్చి నేనేం ప్రార్థన చేసుకోవాలో, ప్రార్థన రాదు కదా, ఏం ప్రార్థన చేసుకోకుండా మా అమ్మ అప్పుడప్పుడు చర్చికి పోయే, దేవుడా నన్ను నువ్వు కాపాడితే నిన్నే కొలుసుకుంటానయ్యా అన్న. హల్లెలూయా. ఏమన్నాను? ఇక నా జీవితకాలం బతికితే నిన్నే గొలుసుకుంటానయ్యా. మా అమ్మ చర్చికి పోతుంది కదా, మా అమ్మ దేవుడా అని చెప్పాను. నా దేవుడా మా దేవుడా ఇవన్నీ కాదు, మా అమ్మ చర్చికి పోతుంది కాబట్టి మా అమ్మ దేవుడా, నన్ను కానీ బ్రతికిస్తే నిన్నే గొలుసుకుంటానయ్యా అని మనసులో అనుకున్నా. ఎప్పుడైతే మనసులో అనుకొని హృదయంలో తలంచుకున్నానో, ఈ ఫోటోలో ఉంటాడు చూడు యేసుప్రభు, అట్లాగా ఫోటోలో ఉంటాడు కదా యేసుప్రభు, అట్లాగా ఆ బట్టలు పై బట్టలు నాలాగా ఈ పై బట్టలు వేసుకొని అలాగా నేను ఆ పట్టలో చుట్టబడి ఈగిలతో ముసరబడి చీమలతో కుడుతూ ఇంకా కేకలు వేస్తే పక్కన వాళ్ళకు కూడా వినపడని పరిస్థితి, అలాంటి భయంకరమైన చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న నా శరీరం ఆత్మ అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఆయన దిగొచ్చి, భయపడగాకు, నాతో మొదట చెప్పిన మాట ఏం తెలిసిన, భయపడగాకు నేనున్నా. హల్లెలూయా. భయపడగాకు నేనున్నా అని నాతో చెప్పి నన్ను తట్టి, నేను అప్పుడే చూసా నా ఆత్మ పనుకుంటే నేను కూడా లేచి రావచ్చు అన్న సంగతి నాకు అప్పుడు దాకా తెలియదు. యేసు ప్రభువుతో కూడా నా శరీరం పనుకొని ఉంది, నా ఆత్మ యేసు ప్రభువుతో కూడా లేచి ఆయన నా భుజం మీద చేసి భయపడగాక నేను ఉన్నానని తెలితే, సరే ప్రభువా నువ్వెవరివి అని అడిగితే నేను యేసు ప్రభువుని అన్నాడు. యేసు ప్రభువుని అంటే సరే ప్రభు అని మళ్ళా నా ఆత్మ నా శరీరంలోకి పోవటం చూసా. ఆ రోజు కరెక్ట్గా 3 గంటలకల్లా వీళ్ళిద్దరు వచ్చారు. ఎవరిద్దరు? వాచ్మెన్ ఇంటిగాల్లో ఉంటారు. వచ్చి పట్టుకొని పోదామని నన్ను కాళ్ళ దగ్గరకు ఒకరు చేతుల దగ్గరకు ఒకరు వచ్చే లోపల నా స్వరం ఎత్తి అన్న. హల్లెలూయా. కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవుడు జీవాన్ని కలుగు చేశాడు. దెబ్బతోటి వాళ్ళు మాట్లాడనుకున్నాం, చచ్చిపోయాడు అనుకున్నాం. అన్నాడు ఈరోజు ఉంచుదాం రేపు పొద్దున్న చూద్దాం అని చెప్పి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఆ బజార్లో ఒక ఆయన పోతా ఉండేవాడు రోజు. చిన్నపిల్లని చలాగ్గా ఉండేవాడిని కాబట్టి సెల్ ఫోన్ లేని కాలంలోని సెల్ ఫోన్ లాగా ఇట్ట పెట్టుకొని హలో అనేవాడిని. 4 అంతస్తుల మీద 3 అంతస్తుల మీద ఉండి. ఆయనకి సెల్ ఫోన్ ఉండేది కాదు, ఆయన కూడా కింద పోతా హలో అనేవాడు, పరిచయం. ఈయన ఏం చేశాడంటే ఆ రోజు 2 రోజులు మించి లేక వారం రోజులు మించి 10 రోజులు మించి ఈ అబ్బాయి కాన రావట్లేదు ఏందా అని డౌట్ వచ్చి ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చి వాళ్ళని అడిగారు, ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి కదా పని చేస్తా, నేను హలో అంటే నాకు ఎప్పుడు రిప్లై ఇచ్చేవాడు, ఆ అబ్బాయి లేడేంటి అని అడిగాడు. వీళ్ళిద్దరు ఏం చెప్పారు తెలుసా? ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అని చెప్పి, వాచ్మెన్ ఈయన వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు లేడు అని చెప్పాడు. ఆ రోజు పోయాడు ఆయన. నేను ఆ పట్లోనే ఉన్నా. 2వ రోజు మళ్ళా పగలొచ్చాడు.
కాదన్నా నాకెందుకో పోబుద్ధి కావట్లేదు, నాకు చెప్పకుండా పోడు ఆ అబ్బాయి, నాకు కలవకుండా పోడు అని చెప్పి మళ్ళా వచ్చి వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, సావు బతుకుల మధ్యలో ఉన్నాడు, చచ్చిపోతాడు, తర్వాత మీరు ఎవరైనా వచ్చి మమ్మల్ని అడుగుతారని వెళ్ళిపోయారని చెప్పామయ్యా, ఇదిగో ఈ పట్టలో ఉన్నారు రమ్మని చెప్పి ఆ పట్ట తీసి చూపించారు. తర్వాత ఆయన ముఖం మీద నీళ్లు చల్లి ఆయన కచ్చీవితో తుడిచాడు. ఇంకా నేను ఆ గోడకు ఆనుకొని పైకి లేచి గోడకు ఆనుకొని కూర్చున్నా, మాట రావట్లేదు. ఒక మాట చెప్పాడయ్యా, కింద చర్చి ఉంది, ఆడికి పో అని చెప్పి ఆ చర్చి దగ్గరకు దోగాడుకుంటా పొద్దున 8:30, 9 గంటలకు ఆయన పనికి పోయేటప్పుడు చెప్పిన మాటకి మధ్యాహ్నం 3, 3:30 అయింది అక్కడికి పోయే లోపల. ఎట్లా పోయానయ్యా అంటే అది డౌను. 3 బొల్లికింతలు దొల్లుకోవటం, మళ్ళా ఆగటం, మళ్ళీ ఒక 3 బొల్లికింతలు దొల్లుకోవటం, మళ్ళా ఆగటం. నేను ఆ విధంగా వెళ్తున్నప్పుడు 10 పైసలు తెలుసా, 5 పైసలు తెలుసా, పావలాలు తెలుసా, అవన్నీ పోయేటప్పుడు వాళ్ళు నా పైన చల్లారు, అంటే ఇచ్చారు, భిక్ష వేశారు. ఆ భిక్ష వేసిన డబ్బులు ఏడ్చి ఆ 5 రూపాయలు, 10 రూపాయలు, 10 పైసలు, 5 పైసలు అన్నీ ఏరుకొని నా జోబీలో వేసుకొని నేను అట్లాగనే దొల్లుకుంటా పోయా. ఎప్పుడైతే దొల్లుకుంటా దేవుని సంఘాన్ని ఆశ్రయించానో, దేవుని చర్చి ఎక్కడుందా అని చెప్పి ఆ స్థలానికి పోయాను, ఆ సంఘంలో నుండి ఒక యవ్వనస్తురాలు బయటకు వచ్చింది. 14 సంవత్సరాలు ఉంటాయి, 15 సంవత్సరాలు. ఆ అమ్మాయి వచ్చి ఏ ఊరు అన్నా అని అడిగితే పలానా అని చెప్పడానికి లేదు. ఇక అక్కడ కూర్చొని ఉన్నా. ఇక 2 మనుషులను ఇంకొక యవనస్తురాలను పిలుచుకొచ్చి ఇద్దరు పట్టుకొని పోయి చర్చిలో కూర్చోబెట్టాను. నన్ను చర్చిలో కూర్చొని ఎప్పుడైతే కూర్చున్నాను వెంటనే వాంటింగ్ లాగు అన్నా. అప్పుడు నేను వాంతి చేసుకుంటే రక్తం పడేది. ఎప్పుడైతే అని అన్నానో ఆ రక్తము లేక వాంతింగు చర్చిలో పడుద్దని ఆ యవ్వనస్తురాలు పిల్ల 2 చేతులు దోసిళ్ళు బట్టి దోసిల్లో కక్కినాక చేత్తో పట్టుకొని పోయి బయట బారబోసి యవ్వనస్తురాలు చెయ్యిలు కడుక్కొని వచ్చి ముఖమంతా తుడిసి టవల్తో తుడిసి నా బట్టలు ఇప్పి వాళ్ళ అన్నయ్య బట్టలు కట్టింది. ఆ రోజు చాలా ఏడ్చాను. నా వాళ్ళు ఎవ్వరు లేరు, నన్ను ఆదరించిన వాళ్ళు లేరు, చచ్చిపోయి ఉంటూ ఎక్కడున్నానో తెలియదు, నా పరిస్థితి ఘోరంగా ఉంది. వీళ్ళు ఎవరో తెలియదు, ఏ ఊరో తెలియదు. ఈ ఎవరో తెలియనటువంటి వీళ్ళు నా చెల్లిలాగా, నా తల్లిలాగా, నా అన్నదమ్ముల్లాగా నన్ను ఎందుకు వీళ్ళు ఆదుకున్నారా అని ఆలోచించడం మొదలుపెట్టి అప్పుడు నాకు అర్థమైంది, ఓహో యేసు ప్రభు గుళ్ళో, యేసు ప్రభు ప్రజల్లో దేవుడు పెట్టిన ప్రేమ ఉంది. హల్లెలూయా. దేవుడు పెట్టిన ప్రేమ ఉంది వీళ్ళలో. వారు ఎవరైనా ప్రేమించగలిగేటట్లుగా, వారు ఎవరైనా ఓదార్చగలిగేటట్లుగా, వారు ఎవరైనా పలకరించే మంచి మనసు వీళ్ళలో ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను చేసుకుంటూ వచ్చిన నా భక్తిలో లేని ప్రేమ క్రీస్తులో యేసు ప్రభు ఈ గుళ్ళో ఉందని అప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే నేను రక్షించబడ్డాను, నేను అప్పటి నుండి రక్షించబడ్డాను. మనము ఎప్పుడైనా సరే మాటలతో చెప్పి, మాటలతో సరేలమ్మా అని చెప్పి ఏం కాదులే, పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చే మాట ఏందో తెలుసా? ఒకడు చలిగా ఉందనుకోండి, పర్వాలేదు అన్న చలి కాసుకో అని చెప్పాలన్నా దుప్పటియాలనా? చలి కాసుకో అంటే ప్రయోజనం ఉందా? దుప్పటిస్తే ప్రయోజనం ఉందా? మనం క్రియ చేసేవారిగా ఉండాలి, మనం దేవుని ప్రేమను చూపేవారిగా ఉండాలి. ఈరోజున దేవుని యొక్క ఆ మంచితనాన్ని ప్రజలకు పంచేవారిగా ఉండాలి. అంతేగాని దేవుని నమ్ముకున్నావు,
నిన్ను దీవిస్తాడని చెప్పినంత మాత్రం నమ్ముకుంటారనుకున్నాం ఏంది? మనలో ఆ సత్క్రియ కనబడాలి, మనలో ఆ దేవుని ప్రేమ మనలో కనబడాలి, అప్పుడే రక్షించబడతాం. హల్లెలూయా. మనం ఎదుటి వారికి చెప్పేదానికన్నా మనం చేసే ప్రవర్తన మంచిదైనప్పుడు, మనం చూసే చూపు మంచిదైనప్పుడు, మనం మాట్లాడే మాట మంచిదైనప్పుడు, మనం నడిచే నడక మంచిదైనప్పుడు మనల్ని ఏమో చేయబడలేదండి, మనల్ని చూసే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. హల్లెలూయా. కాబట్టి అంత భయంకరమైన స్థితిలో నుండి మేము రక్షించబడ్డా. దేవుడు ఎలాంటి మనస్తత్వం తెలుసా? ఎక్కడన్నా అద్దం కనపడింది అనుకోండి రోడ్డు మీద, నన్ను నేను మర్చిపోయి అద్దాన్ని చూసుకుంటా బాగున్నానని చెప్పి పోతా ఉండేవాడిని వీధిలో. అంటే కారణం ఏంటి? ఎదురుగా స్తంభం ఉండేది, ఏది ఈ కరెంటు పోలు. ఒకసారి గుద్దుకుంటే పగిలిపోయి రక్తం వచ్చేస్తుంది. ఏంటంటే అక్కడ అద్దాలు కనపడే లోపల ఆ అద్దాలను చూసుకుంటా పోయే స్తంభాన్ని గుద్దుకునేవాడిని. సిమెంటు ఇక్కడి నుంచి కింద దాకా పూసుకొని ఈ కాళ్ళకి ఇక్కడికి ఈ చేతులన్నీ పగిలిపోయి రక్తం కారుతూ ఉండేవి. ఇంత పరిస్థితి. ఏ రోజు బడికెళ్ళి ఆ రాయటం తెలియదు, ఆ రాయటం కూడా ఇప్పుడు కూడా తెలియదు. అర్థమవుతుందమ్మా? నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే, మన సామర్థ్యతను చూసి, లేకపోతే మన చదువును చూసి, లేకపోతే మనకున్న మంచి దారిని చూసి కాదు ప్రభు ప్రేమించింది. ఆయన ఆత్మ మనలో ఉంది కనుక మనల్ని ఆయన రక్షించాడు. ఇలాంటి అసాధారం, ఎప్పటికీ వీడికి చదువు రాదు, వీడు ఎప్పటికీ ఇంకా చేయలేడు, వీడు ఇంకా డెవలప్ అవ్వలేడు, వీడి చేత కాదు, వీడి ఇంతే అనేటువంటి అందరూ సీదిరించుకొని, అందరూ విడిచిపెట్టి, అందరూ వెళ్ళిపోయినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, దేవుడు రక్షించేవాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు నువ్వు ఉన్న స్థితిలోనే పర్రా, నువ్వు ఉన్న కాడే నువ్వు బాధపడరా, నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు నలిగిపో, నీకు ఇదే దిక్కు, నీవు ఎట్నే బతుకు అనేవాడు కాదు దేవుడు. నీ ఉన్న స్థితిలో నుండి లేపగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు. నీ ఉన్న స్థితిలో నుండి నువ్వు లేచి నిలబడినప్పుడు దేవుని శక్తిని దేవుడు అనుగ్రహించి నిన్ను లేపగలిగినటువంటి వాడు ఆయన. నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు నమ్మితే చాలు, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే చాలు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు శక్తి పొందిరి. ఏం పొందారంట? శక్తి. ఎలా వస్తుంది తెలిసిన శక్తి? ఎలా వస్తుంది బలం తెలుసా? అవి వేసుకున్నారనుకోండి, గుండెలో ఉన్న లివర్లో ఉన్న పేగుల్లో ఉన్న ఊపిరితిత్తుల్లో ఉన్న అన్నీ పాడైపోతాయి. ఇవన్నీ పోయామనుకో లాస్ట్కి యాడికి పోతావు తెలుసానా? యాడికి పోతామంటే ఈ మత్తు పదార్థాలు తిని 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 శరీరాన్ని బాగొట్టుకొని ఆత్మని స్వర్గంలో ఉండి, నాయనా నువ్వు స్వర్గంలో ఉండయా అని చెప్పడానికి అవకాశం ఉండదు. అప్పుడు పురుగు ఆరదు, అగ్ని ఆరదు. ఆనందయాత్ర ఎక్కడ కాదు నాయన, అక్కడ ఉంటుంది ఆనందయాత్ర. ఈరోజు బాగానే శక్తి పొందడానికి శక్తి ఒక్కబడి తింటావు, రేపొద్దున ఆడుంటుంది. ఇప్పుడు మనం పొందాల్సింది ఏంటో తెలిసిన? పరిశుద్ధాత్మ అనే శక్తిని, పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని, దేవుడు నీకిచ్చిన, నీ కొరకు ఉంచిన దేవుని శక్తిని, మారు మనసును పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని ఆ పాను పరాకులో, ఆ కైనీలు గుటకాలో, ఆ బీడీ సిగరెట్లో కొద్దిగా మానుకొని నీ ఆత్మను పరిశుద్ధపరుచుకుంటే అప్పుడు మోక్షంలో ఉంటాం. అప్పుడు మోక్షం దొరికేది. నాదండి, నా డబ్బు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా డబ్బులు నేను తాగుతా అని అన్నావు అనుకో, నీ ఆత్మ కాలిపోయే స్థలంలోనికి పోద్దని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మనకు ఏ శక్తి కావాలంటే ఆత్మశక్తి. హల్లెలూయా.
ఏ బలాన్ని మనం పొందాలంటే ఆత్మ బలాన్ని మనం పొందాలి. అందుకని ఏమంటున్నా, లోక 10:19 చదవండి ఒక మాట. 10:19 లూకా సువార్త 10:19. ఇదిగో, అందరు చెప్పండి ఇదిగో, అందరు చెప్పండి ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అందరు చెప్పండి, అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఇచ్చాడా ఈమెని అడుగుతారా? ఇచ్చాడా ఈమెని అడుగుతారా? ఏమని అడుగుతున్నారు ఇప్పుడు? ఇయ్యి ప్రభువా, ఇంకా ఈ ప్రభువా. ఏంటి ఇచ్చేది? ఇచ్చి ఉన్నాను. మీకు అధికారం ఇచ్చి, దేని మీద అధికారం ఇచ్చాడు? శత్రు బలం అంతటి మీద. శత్రువు ఉన్నాడా? అపవాది ఉన్నాడా? లేడా? నువ్వెప్పుడు చూసేవాయి గారు, మాకు కనపడట్లేదు అన్నాడు. చూస్తున్నారు మీరు. శత్రు బలం అంతటి మీద ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడు. శత్రు బలం మీద ఎవరికి ఇచ్చాడు అధికారం? ఎవరికి ఇచ్చాడు? కొంతమంది నాకు అంటున్నారు, కొంతమంది దేవుడికి అంటున్నారు, కొంతమంది ఎవరికో అంటున్నారు. ఎవరికి ఇచ్చాడు అధికారం? నాకు. ఆయన పిల్లలుగా చేయబడిన మనకి శత్రువు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ అధికారాన్ని ఉపయోగించాలా? ఆ అధికారాన్ని అందుకేనేమన్నాడు, నువ్వు దేనిని బంధిస్తావో అది బంధించబడుతుంది, నువ్వు దేనిని ఇప్పుతావో అది ఇప్పబడుతుంది, నువ్వు దేనిని ప్రకటిస్తావో అది ప్రకటించబడుతుంది. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలోనా? ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందని చెప్పు, అధికారం వస్తుంది. ఆమేన్. నా చేతిలో ఉన్న అధికారం. నేను దెయ్యాన్ని అంటే పోద్ది. అర్థమవుతుందా? సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దది కనపడుద్ది, చిన్నది కనపడుద్దా? ఈరోజు వారి మనసులలో వారి ఆలోచనలో దేవుడు గొప్పోడు అన్న సంగతి మరిచిపోయి ఈ లోకపు కళ్ళ చేత పెద్దగా చూస్తున్నారు. అమ్మో దీన్ని ఎట్ట బయటికి రాగలా, అమ్మో దీన్ని ఎట్ట తీరవాలా, అమ్మో పిల్లలు పుడతారో లేదో, ఎట్ట పుడతారో, ఎక్కడికన్నా పోతేనే పుడతారు. పిల్లలు పుట్టేది దేవుడు ఇచ్చే బహుమానం అండేది, నువ్వు నేను తయారు చేసుకునేది కాదు. ఆత్మ దేవుడు ఇచ్చేది. అర్థమవుతుందా? మనం అధికారం కలిగిన వాళ్ళ సంగతి మరిచిపోయి ఆడికి ఈడికి ఈడికి ఆడికి ఆడికి తిరుగుతున్నాం. మనం అధికారం కలిగిన వాళ్ళం. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఉంది. మీరు మీ అధికారం చేత శత్రువుని మీరు అనగదొక్కాలి. శత్రువు మీద మీరు తిరగబడినట్లు మీరు ప్రార్థించగలిగిన వాళ్ళు అయి ఉండాలి. మీరు బైబుల్ చదవాలి. అంటే ఈ శక్తి ఎప్పుడో ఒక మనిషికి వస్తుందో తెలుసా? ఒక ఇత్తనం భూమిలో నాటబడినప్పుడు ఆ నాటబడినటువంటి లేక ఆ ఇత్తనం కొద్ది కాలం అది లోపల ఎప్పుడైతే ఉంచబడుద్దో దానిలో జీవము శక్తి పుట్టుద్ది. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం కొంతసేపు సమయాన్ని దేవుడి సన్నిధికి ఇచ్చినప్పుడు, దేవునితో గడిపినప్పుడు, దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, దేవునిని అడిగినప్పుడు, మనమంటూ వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసుకున్నప్పుడు మన కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవాలో మనకు ఆలోచన వస్తుంది. ఈ సమస్య ఎట్లా తీర్చుకోవాలో ఆలోచన వస్తుంది. శత్రువు ఎటువైపు నుంచి వస్తున్నాడో, మనం పడుతున్న ఈ కష్టం నుండి ఎట్ట బయటపడాలా అని దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. అమ్మా ప్రేమైన వారులారా, వింటున్నారా? మనము భూమిలో ఇత్తనము ఒక సమయాన్ని తీసుకొని లోపల నాటబడ్డట్టుగా ఉండకుండా మనలో శక్తి రావాలంటే రాదు. శత్రువుని ఎదిరించలేము. అయితే దేవుడు అంటాడు, మీరు శక్తి పొందు వరకు యెరూషలేములో నుండి ఎల్లగాకండి. ఆమేన్. మీరు మేడగదిలో ఉండండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుతారు. ఇప్పుడు మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి. మీరు అధికారం కలిగిన వాళ్ళు, మీకు అధికారం ఇవ్వబడింది.
ఇప్పుడు మీరు పోయి నువ్వు ఏది శాసిస్తే అది శాసించబడుతుంది, దేనిని గద్దిస్తావో అది వెళ్ళిపోతుంది, దేనిని నువ్వు ఇరగ్గొడతావో అది ఇరగ్గొట్టబడుతుంది. యేసు నామములో అని నువ్వు సెలవిస్తే అది బంధించబడుతుంది. కాబట్టి మనం అధికారం కలిగిన వాళ్ళము. హల్లెలూయా. మనం ఏం కలిగిన వాళ్ళము? అధికారం కలిగిన వాళ్ళం. ఇప్పుడు మన సమస్యలను మనమే గద్దించాలా, ఏరే వాళ్ళకి చెప్పాలా? మనమే గద్దించాలా? మన బాధల్ని మనమే గద్దించాలా, ఏరే వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయి. అమ్మ నువ్వు ప్రార్థన చేయి, నేను మాత్రం సమయం వీను, నేను మాత్రం కూర్చోను, నేను మాత్రం ప్రార్థన చేయను. అక్క నా గురించి నువ్వు చెయ్యి. ఎవరు ఎన్ని రోజులు చేసినా నీ సమస్య తీరచ్చు చెల్లే. నీ సమస్య తీరదు. నువ్వే నీ సమస్యకి కారణం. నీ సమస్యను పోగొట్టేది నువ్వే. నీ మీదకి వచ్చిందా వేరే వాళ్ళ మీదకి వచ్చిందా ఇబ్బంది? ఎవరు గద్దించాలా? మనమే గద్దించాలా, మనమే వెళ్ళగొట్టాలి. మనకేమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. మనకు ఆత్మనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మరి మన సమస్యల్ని మనమే ప్రార్థన చేసి మనమే గద్దిద్దామా? అందరు లేచి నిలబడండి. 10 నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకుందాం. నిలబడండి, అందరు నిలబడండి. అధికారం ఉంది, నేను దేవుని బిడ్డను అనుకున్న వాళ్ళు ఎటు బారు. ఇప్పుడు నీ అధికారంతో నువ్వే, నీకు ఇవ్వబడిన అధికారంతో నువ్వే, నీకు ఇవ్వబడిన శక్తితో నువ్వే, నీకు ఇవ్వబడిన ఆత్మతో నువ్వే, నీకు ఏ సమస్య అయితే, ఏ ఇబ్బంది అయితే, ఏ క్రియలైతే అపవాది క్రియలు ప్రార్థన వలన సాధ్యమవనన్నట్లుగా ఏ క్రియలు చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బంది చేత బాధపడుతున్నావో, ఏ సమస్య చేత నువ్వు పట్టబడి ఉన్నావో, ఈ సమయంలో నీ నోరు తెరువు. ఈ సమయంలో నీ నోట్లో నుండి మాటను రాని. ప్రభా నువ్వు నాకు అధికారం ఇచ్చావా, నువ్వు నాకు ఆత్మని ఇచ్చావా, నువ్వు నన్నే గద్దించమని చెప్పావు, నా ద్వారాగానే నీ కార్యాలు ఎల్లడపరచాలని చెప్పావు నాయన. కాబట్టి నేను నీ బలం పొందుకున్నా, నీ శక్తిని పొందుకున్నా, నీ అభిషేకాన్ని పొందుకున్నా, నీ యొక్క నామంలో నేను బలపరచబడ్డాను నాయన అని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో కొనసాగుదాం. దేవుడు నీ పక్షాన కాదు, ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీ లోపల నివాసం చేయిస్తూ ఉన్నాడు. నీ శక్తిని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నీకు బలాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నూతన బలాన్ని దేవుడు ఇవ్వనై ఉన్నాడు. నూతన ఉద్దేశాలను దేవుడు ఇవ్వనై ఉన్నాడు. దేవుడు ఒక ఆత్మచేత నిన్ను నింపి నిన్ను ధైర్యంగా ఉండు, భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ధైర్యపు ఆత్మ నీకు కుమ్మరించి ఉన్నాడు. ప్రార్థన చేయి. కళ్ళు మూసుకోండి. ఎవరైనా సరే మీరు ఎవరైనా ఎక్కడున్నా సరే ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ సమయంలో నీ సమస్యలు ఏమిటో వాటిని వెళ్ళగొట్టేది నువ్వే, వాటిని గద్దించేది నువ్వే, వాటిని పారదోలేది నువ్వే. ఇప్పుడే ఏది నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ చీకటి ఏలుబడి చేస్తుందో, ఏ దెయ్యము ఏలుబడి చేస్తుందో, ఏ చేతబడి శక్తి ఏలుబడి చేస్తుందో, ఏ తాగుడిని ఎసరు ఏలుబడి చేస్తుందో, ఏ దురాత్మ ఏలుబడి చేస్తుందో ఇప్పుడే నువ్వు వెళ్ళగొట్టి నీ నోటితో ఒప్పుకో. నీ నోటితోటి వాటిని వెళ్ళగొట్టు. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Sionu Shalemo మన నిత్య నివాసము ప్రార్థన చేయండి. అందరూ చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే సియోను చాలేము మన నిత్య
నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగి నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలాయదునా అవమానములాయదునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. బలహీనతలాయదునా అవమానములాయదునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి. అందరూ శబల పడుతూ దేవుని స్తుతిద్దాం. విడదీయగలరా ఎవరైనను మరి ఏడైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనా. శబలవద్దు స్తుతిద్దాం. గలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయ అందరూ శబలవద్దు దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ సంచరి
పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఆయన ఒక్కొక్కరిని దర్శిస్తున్న దేవుడు, ఒక్కొక్కరిని దర్శిస్తున్న దేవుడు. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. రబాషభరబల తురలబాషభరబల ఆత్మవర్షం ఒక్కొక్కరు విదిగిన దేవుడు, కుమారిస్తున్నవాడు.
చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుని ఉండని నిన్ను బాధ పెడుతున్న అనారోగ్యం మీద ఈ సమయంలో ప్రార్థించబోతూ ఉన్నా. స్వస్థత కలుగుతున్న ఇదిగో నీ పని చేస్తున్న ప్రతి అపవాది కట్లు యేసు అధికారం కలిగిన నామములో, యేసు అధికారం కలిగిన నామములో గద్దించి యేసు నామములో ఎన్నో రోజుల నుంచి ఇదిగో ఈ సమస్య తీరట్లేదు. ఉన్నాడు లెమ్ము దేవునిలో యెహోవా మహిమ నీ మీద ఉంది. యెహోవా మహిమ ఉంది. ప్రియ సంగమా, శరబలరబర పోగొట్టుకున్న శక్తి ఇదిగో నా మహిమ నీ మీద, నా మహిమ ఈ సంఘం మీద, నా మహిమ ఇదిగో ఈ ప్రభుత్వం మీద. ఇప్పుడే నేను కప్పి ఉన్నాను, ఇప్పుడే నేను కప్పి ఉన్నాను. నా సొత్తైన జలం సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవచాల ఉన్నట్లు ఇదిగో నీ ఎదుట శత్రు కార్యములు నిలవచాలకుండా యేసు నామములో లయమవునుగాక, లయమవునుగాక, లయమవునుగాక. బొమ్మనిగా తీసుకో. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, కళ్ళు తెరవకుండా ప్రార్థన చేయి. నా ప్రభు ఈ రాత్రి సహాయం చేయబోతా ఉన్నాడు, అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఏదైతే బంధించబడిందో, దేని చేత కట్టబడి ఉన్నావో, ఏ కట్లయితే నిన్ను కట్టబడి నిన్ను ఆ ఉచ్చులో నుండి బయటికి రానికుండా ఉన్నావో, ఆ అభిషేకంలో నుండి బయటికి రాకుండా ఉన్నావో, ఆ తాగుడుల నుండి బయటికి రాకుండా ఉన్నావో, అప్పుల నుండి బయటికి రాకుండా ఉన్నావో, ప్రభు దేవుని పంపి ఇదిగో ఈ రాత్రి దేవుని దూత వచ్చి నిన్న కట్లలో నుండి బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు. విడిపించబడతా ఉంది, కట్లు తెంచబడతా ఉన్నాయి. మాడుతున్న రాత్రి యేసు నామములో దేవదూతలు సంచరిస్తున్నారు, దేవదూతలు సంచరిస్తూ ఉన్నారు, దేవదూతలు సంచరిస్తూ ఉన్నారు, దేవదూతలు సంచరిస్తూ ఉన్నారు. అదిగో దేవుని దూత మీ మధ్యలోనికి ఖడ్గములు పట్టుకుని దిగి వచ్చి ఉన్నాడు. దేవుని దూత మీ మధ్యలో నిలబడి ఉన్నాడు. ఇదిగో దేవదూతలు నిలబడి ఉన్నది. అందరు భాష మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు భాష మాట్లాడుతూ ఉండగా దేవుని దూత దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడే
బురామశలే ఈ గ్లోరీ బంధకపు ఆత్మ భ్రమణిగా తీస్తూ ఉన్న పిరికి ఆత్మ యేసు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నారు. ఆత్మ కార్యము చూసేవాళ్ళు, ఆత్మ ప్రత్యక్షత చూసేవాళ్ళు, ఆత్మ దర్శనము చూసేవాళ్ళు ఇప్పుడే 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 పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద వాలుతూ ఉండగా, ఒక్కొక్కరి మీద వాలుతూ ఉండగా, ఒక్కొక్కరి మీద వాలుతూ ఉండగా అదుగో పరిశుద్ధాత్మ శక్తి. కొట్టు చప్పట్లు కొట్టు 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 కొట్టు. అదుగో 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 దేవుని ఆత్మ ఇప్పుడే విడుదల చేస్తూ ఉన్నా. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి యేసు నామములో కమ్ముకులను గాక, కమ్ముకులను గాక, కమ్ముకులను గాక, కమ్ముకులను గాక, కమ్ముకులను రిబా రబా రబా షబరా బలారా రిబా లా రబా నా దురామా షే రీతా లారా డారా బల్బా బలారా బలాష. అందరు చేతులెత్తి అదుగో సర్వాధికారి అయిన దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు మన స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు మనకు అధికారమును ఇచ్చి ఉన్నాడు. షబరా బరా బలా రబరా బలా రబరా బలా రబరా బరా 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 రీడా రీడల